ఈ రోజు మనం ఈ వీడియోలో సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ మాల్ అయిన ఎన్ఆర్బిట్ మాల్ లో ప్రతి ఒక్క స్టోర్ కి వెళ్ళి మనకి ఏమైనా ఫ్రీ ఐటమ్ ఇవ్వగలరేమో అడగబోతున్నాం. ఏదైనా ఫ్రీ ఐటమ్ ఇస్తారేమో అని చెప్పి ఫ్రీ ఐటమ్ ఇస్తారేమో అని చెప్పి ఫ్రీ ఐటమ్ ఇస్తారేమో అని చెప్పి ఫ్రీ ఐటమ్ ఏదైనా ఇస్తారేమో అని. ఫ్రీ ఐటమ్ ఏంట్రా నాకు అర్థం కాలేదు. రే గోయల్, ఫ్రీ ఐటమ్ అంటే మనోడు ప్రతి స్టోర్ కి వెళ్ళి ఏ ఐటమ్ కొనకుండా ఏమైనా ఫ్రీగా ఇస్తారేమో అని అడుగుతాడంట. అవునా? అలా అయితే ఈ నుంచారా స్టోర్ లో నుంచి బయటికి తోసేసారా? చూస్తావుగా మన పెర్ఫార్మెన్స్. ప్రైవేట్ స్టోర్ అయితే దుబ్బిమని చెప్పాడు లిటరల్గా. వీడియో సో ఫైనల్ గా నేను మనోడికి ఇచ్చిన ఛాలెంజ్ ఏంటంటే వాడు ఇన్ని స్టోర్స్ లో నేను అడగొచ్చు, ఎంత టైం అయినా తిరగొచ్చు, కానీ మాల్ క్లోజ్ అయిపోయేపు 10 ఫ్రీ ఐటమ్స్ అయినా కలెక్ట్ చేయాలి. అసలు వాళ్ళు ఎందుకు మనకి ఫ్రీ ఐటమ్స్ ఇస్తారా? అదే మ్యాజిక్. ఇప్పుడు చూడు మన ఫస్ట్ స్టోర్ విజిట్ చేస్తున్నాడు ఫ్రీ ఐటమ్ అడగడానికి. సో మేము ఇక్కడ ఉన్న మాల్లో ఉన్న ప్రతి స్టోర్ దగ్గరికి వెళ్ళి ప్రతి స్టోర్ నుంచి ఇప్పుడు లాలా గౌడు ఇంగ్లీష్ లో స్పీకుతాడు. విజిట్ ఎవరి స్టోర్ హియర్. అతనికి మొత్తం ఇంగ్లీష్ లో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అతను ఏమన్నాడంటే ఏంటి బూమ్రా సైన్ చేసిన బాల్ ఇస్తానన్నారా? అవును, కానీ 10,000 చీప్ గా బిల్ చేయాలంట. అవునా? దానికి మనడేమన్నాడు? బట్ వీఆర్ నాట్ బయింగ్ ఎనీథింగ్. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఇది హైలైట్ అంటే వీఆర్ నాట్ బయింగ్ ఎనీథింగ్ అంటే వీఆర్ నాట్ గివింగ్ ఎనీథింగ్ అంట. మాకైతే అసలు ఎందుకు ఇస్తారా? అలా ఇస్తారా ఎలా అనుకుంటున్నావు అసలు? ఇంత జరిగినా కూడా సెకండ్ స్టోర్ కి ఎంత కాన్ఫిడెంట్ గా వెళ్తున్నాడో చూడు. వెళ్తాడు ఎవరో ఒకరు బయటకు తీసేసినంత వరకు అలానే వెళ్తాడు. ఏదైనా ఫ్రీ ఐటమ్ ఇస్తారేమో అని చెప్పి వచ్చాం. అలా సాఫ్ట్ గా చెప్తారండి బ్రో, తోసేయండి బయటికి. అలా అంటావేంట్రా? అతను కొంతసేపు ఆలోచించి క్యారీ బ్యాగ్ తెచ్చి ఇచ్చారు ఫ్రీగా. రేయ్ నిజమా? అలా ఎలారా? ఫ్రీగా కూడా ఐటమ్స్ ఇస్తారా? ఫస్ట్ ప్రోడక్ట్ అవి గడికి చూపిద్దాం. నేను కూడా నీలానే ఎంతే షాక్ అయ్యాను. నేనైతే ఫస్ట్ ప్రోడక్ట్ అసలు దొరకదా నేనైతే అనుకోలేదు, కానీ వాడు అదే కాన్ఫిడెన్స్ తో థర్డ్ స్టోర్ కి వెళ్ళిపోతున్నాడు. రేయ్ అందరూ అలా ఇవ్వరా, ఆగరా రేయ్. నెక్స్ట్ స్టోర్కి వెళ్తాం. నో యూస్. వాడు విండండి. మేము ప్రతి స్టోర్ దగ్గరికి వెళ్ళి ఏదైనా ఫ్రీ ఐటమ్ ఇస్తారేమో అని చెప్పి అడగడానికి. మనకైతే కవర్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. క్యారీ బ్యాగ్స్ అయినా ఫ్రీగా అలా ఎలా ఇస్తున్నారా? అది కూడా అంత పెద్ద బ్రాండెడ్ స్టోర్స్ లో. మనం వెళ్ళిన థర్డ్ స్టోర్ లోనే సెకండ్ మనకి ప్రోడక్ట్ ఫ్రీ ప్రోడక్ట్ అయితే ఇచ్చారు. వ్యాన్ హుసేన్ నుంచి విజిట్ చేసిన థర్డ్ స్టోర్ లోనే సెకండ్ గిఫ్ట్ అయితే ఇచ్చారు. సెకండ్ గిఫ్ట్ అసలు ఇది వర్కౌట్ అవ్వదలగలేదు వ్యాన్ హుసేన్, కానీ అందరూ కవర్ చేస్తున్నారు. ఇంకేమైనా ట్రై చేస్తాం, ఎక్కువ మాట్లాడడానికి ట్రై చేసి ఏమైనా లో కాస్ట్ ప్రోడక్ట్ అయినా ఇవ్వడానికి ఏమైనా ట్రై చేద్దాం. స్టార్టింగ్ లో ఈ ఛాలెంజ్ ఇంపాసిబుల్ అనుకున్నాను, కానీ వీడేంట్రా ఇంత ఈజీగా తెచ్చేస్తున్నాడు. నెక్స్ట్ మనోడు రైమండ్ స్టోర్ విజిట్ చేయబోతున్నాడు చూడు. అయితే మనం రైమండ్ షాప్ వెళ్తున్నాం. నాకైతే నమ్మకం లేదు, మరి మాకు రాణిస్తారో లేదా. వెళ్ళు పందిరేసి పానకం పెడతారు తిరుమల. ప్రతి స్టోర్కి వెళ్ళి మాకు ఏమైనా ఫ్రీ ఐటమ్ ఇస్తారేమో అని చెప్పి కనుక్కోవడానికి వచ్చాను. రైమండ్ స్టోర్ లో దొబ్బేమని చెప్పారు లిటరల్ గా. చెప్పమని చెప్పలేదు, మేనేజర్ లేదంటారు. రేపు అమ్మని చెప్పాడు. 50% యాక్యురసీ ఉంది. 4 స్టోర్స్ కి 2 గిఫ్ట్స్ ఇచ్చాను. చూద్దాం. అయితే ఇక్కడ పియోరా అని చెప్పేదో బంగారం షాప్ ఉంది. అదేమైనా బంగారం ఇస్తాడేమో ట్రై చేస్తాం. వెళ్ళమ్మా, 10 తులాలు బంగారం ఇస్తారు, తెస్తే ఇద్దరు వడ్డానం చేయించుకుందాం. పియరాలోకి వెళ్ళి బంగారం తెచ్చేస్తాడంట. మనోడు విజిట్ చేసిన నెక్స్ట్ స్టోర్ జీవా. ఫ్రీ చాక్లెట్, వెల్లడి చాక్లెట్ అయితే విజిటింగ్ 5th స్టోర్ విజిట్ చేయగానే మనకైతే గిఫ్ట్ వచ్చింది. మరొకటి వెల్లడి చాక్లెట్ అయితే వచ్చింది. మొత్తం 3 గిఫ్ట్లు. అసలు ఫ్రీగా కూడా ప్రొడక్ట్స్ ఇస్తారా అనిపిస్తుంది నాకు. అన్ని తక్కువ కాస్ట్ ప్రొడక్ట్స్ చెప్తున్నాం. మనం అయితే నెక్స్ట్ స్టోర్ విజిట్ చేయబోతున్నాం. అదే మనకైతే వాళ్ళ దగ్గర ఏం లేవని చెప్పారు. నెక్స్ట్ స్టోర్ విజిట్ చేయాలి. మనం అయితే నెక్స్ట్ స్టోర్ వచ్చాం మినిసో. అలా అయితే ఏమేమని చెప్పారు, మొహం మీద చెప్పేసి ఏమైనా. మనం అయితే నెక్స్ట్ హిమాలయ షాప్ స్టోర్ విజిట్ చేయబోతున్నాం. మాకు ఏమైనా స్పెక్స్ ఇస్తారేమో చూద్దాం. ఎనీథింగ్ మనకైతే కవర్ ఇవ్వడానికి యాక్సెప్ట్ చేశారు. ఆ మాల్ లో ఉన్న స్టోర్స్ క్యారీ బ్యాగ్స్ అన్ని వీడి దగ్గరే ఉన్నాయి కదా. మాకైతే కవర్ ఇచ్చారు. మనం విజిట్ చేసిన 6th స్టోర్ లోనే 4th ఐటమ్ అయితే మనకి ఇచ్చారు, కానీ చాలా చిన్నది ఉంది. ఇది స్పెక్స్ క్యారీ చేయడానికి అంత చిన్న బ్యాగ్ కాక 5,000 సంచిస్తారేంట్రా? నెక్స్ట్ మనం వెళ్ళి నెక్స్ట్ స్టోర్ కూడా మనం క్యారీ బ్యాగ్ ఏమైనా చెప్తున్నారు. అందులో క్యారీ బ్యాగ్ లేదు, గ్యాస్ కార్టల్ కూడా మనకి ఇచ్చారు. మనం అయితే నెక్స్ట్ స్టోర్ విజిట్ చేయబోతున్నాం. ఇదైతే సఫారీ. మనకైతే యాక్సెప్ట్ చేయలేదు. మనం అయితే నెక్స్ట్ అమెరికన్ టూరిస్ట్ గారికి వెళ్తున్నాం. మనకైతే ఫ్రీ ఐటమ్ ఇవ్వడానికి యాక్సెప్ట్ చేశారు. అనుకున్నాం అయితే కూడా బ్యాగ్ వేస్తాను. కాస్ట్ ఎంత ఉంది? 5 రూపీస్, 40 రూపీస్ అండి. ఒరే సంచి ఏంటి అలా మోసుకొని వచ్చేస్తున్నావు? ఛాలెంజ్ గెలిచేస్తావా ఏంటి? అమెరికన్ టూరిస్ట్ 10 ప్రొడక్ట్స్ టార్గెట్ ఇచ్చారు. 6 కంప్లీట్ చేసేది ఆల్రెడీ. ఇంకా టైం గంట అయింది. ఇంకా 4 ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇంకా అంతే. మనం నెక్స్ట్ విఐపీలోకి వెళ్ళబోతున్నాం. మాకు సూట్ కేసు ఇస్తారు, ఫ్రీగా ట్రై చేసి చూద్దాం. మేనేజర్ లేదంట. మనం అయితే ముంబై స్టోర్ వచ్చాం. నెక్స్ట్ విజిట్ చేయబోతున్నాం. నాకు తెలిసి ఇచ్చేలాగా ఉన్నారు, ఎందుకంటే కస్టమర్ సేవ లేదు. ఈ బ్యాగ్స్ అండ్ షూస్ అంట. నెక్స్ట్ స్టోర్ రేర్ ర్యాబిట్.
వీడియో లేదా ఎలా లేదా ఓకే సారీ నెక్స్ట్ మనం యూఎస్ఓలోకి వెళ్ళిపోతున్నాం వీడియోలో లేదా అమెరికన్ ఏగలంట లెట్స్ హోప్ అమెరికన్ ఏగలు కూడా మనం ఫ్రీ ఐటమ్ బ్యాక్ కవర్ కింద ఇస్తా అన్నారు ఇంకా 2 ప్రొడక్ట్స్ అయితే కావాలి మనకి 2 ఫ్రీ ఐటమ్స్ అయితే ఏదైనా ఏదైనా కొద్దిగా కాస్ట్లెస్ట్ ప్రోడక్ట్ ఏమైనా వస్తుందేమో చూద్దాం అన్ని బ్యాక్ కవర్స్ వచ్చాయి పెప్డిన్స్ పెప్డిన్స్ వాళ్ళు కూడా మనకి బ్యాక్ కవర్ ఇవ్వడానికి యాక్సెప్ట్ చేశారు ఇంకా ఒక స్టోర్ నుంచి అయితే మనకి ఫ్రీ ఐటమ్ రావాలి ఛాలెంజ్ నేను విన్ అయిపోతాను ఓకే ఒక స్టోర్ నుంచి కానీ మనకి ఫ్రీ ఐటమ్ వస్తే ఏం మ్యాజిక్ చేస్తున్నారు అసలు అలా నవ్వుకుంటూ ఇచ్చేస్తున్నారు ఏంట్రా మనకైతే 9 ఫ్రీ ఐటమ్స్ వచ్చాయి ఆల్రెడీ మోడీజీ చాక్లెట్ ప్రొడక్ట్స్ కూడా కలెక్ట్ చేస్తే మీరు సబ్స్క్రైబ్ ఛాలెంజ్ కంప్లీట్ అయిపోయింది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కా జనాలు అందరూ ఇన్ని కవర్స్ పట్టుకొని చూసేసరికి విచిత్రంగా చూస్తారు జనాలు అందరూ అయితే స్పైకర్ వస్తున్నాం చూద్దాం ఫ్రీ ఐటమ్ క్యారీ బ్యాగ్ ఇస్తాను అన్నారు 10th ఐటమ్ కూడా ఫ్రీగా అయిపోయింది 9 స్టోర్స్ వాళ్ళు క్యారీ బ్యాగ్ కంప్లీట్ గా 8 స్టోర్స్ వాళ్ళు క్యారీ బ్యాగ్ ఇచ్చారు ఒకరైతే చాక్లెట్ ఇచ్చారు అగైన్ స్పైకర్ వాళ్ళు కూడా మనకి ఫ్రీ ఐటమ్ కవర్ ఇవ్వడానికి యాక్సెప్ట్ చేశారు ఛాలెంజ్ అయితే ఈరోజు కంప్లీట్ అయిపోయింది రే గోయల్ వాడు ఛాలెంజ్ కంప్లీట్ చేసేసాడు ఏ ఛాలెంజ్ రా నాకేం ఛాలెంజ్ లేదు నువ్వు దుబ్బే అసలు అవ్వదలుకున్న ఈ ఛాలెంజ్ అయితే 12 ప్రొడక్ట్స్ కలెక్ట్ చేయడం అనేది అంత ఈజీ కాదు ఆల్మోస్ట్ ఎవరైనా రిజెక్ట్ చేస్తారు ఇక్కడ కూడా రిజెక్ట్ చేశారు కానీ మనం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత పర్లేదు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఫ్రీ ప్రొడక్ట్ అనేది చాలా కష్టం ఛాలెంజ్ క్రేజీగా అనిపిస్తే మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది మీకు ఏమైనా క్యారీ బ్యాగ్ కావాలంటే కమెంట్ చేయండి ఏ బ్రాండ్ కావాలి కదా డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్